మాస్టర్ రాసిచ్చినటువంటి ఆ లెటర్ కనిపించింది. అరే నేను చిన్నప్పుడు మా హెడ్ మాస్టర్ రాసిచ్చిన లెటర్ కదా అని చెప్పి ఆ లెటర్ తెరిచి చూస్తే దాంట్లో హెడ్ మాస్టర్ రాసిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. అమ్మా, నీ కొడుకు చదువు సంధ్యలు లేనటువంటి ఒట్టి దద్దమ్మ, మొద్దు, వీడికి చదువు చెప్పడం దండగా, నువ్వు స్కూల్ కు పంపించడం దండగా. పంపించద్దమ్మా, మా టీచర్స్ ఎవరు కూడా వాడికి చదువు చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించట్లా, స్కూల్ కు పంపించొద్దు, టైం వేస్ట్, చదువు సంధ్యలు లేని దద్దమ్మ అని చెప్పి స్కూల్ హెడ్ మాస్టర్ పంపించేస్తే ఆ దద్దమ్మను తీసుకొచ్చి ఆ తల్లి దేవునికి అప్పగించిందండి. దేవుడు ఆ తల్లి యొక్క ప్రార్థన ఆలకించి మహాజ్ఞానాన్ని ఆ బిడ్డకిచ్చి ప్రపంచాన్ని వెలిగించేటటువంటి ఒక గొప్ప సైంటిస్ట్ ని చేశాడు. పిల్లల్ని ఎంతసేపు నువ్వు నిందిస్తూ అవమానిస్తూ నువ్వు చదవలేని వాడివి, దద్దమ్మవి, నీ బతికించే, నువ్వు చదవలేవు, నువ్వు పాస్ అవ్వలేవు అని శాపనార్థాలు పెడుతూ ఉన్నట్లయితే వినో, నీకు తెలియకుండానే నీ మాటల్లో శక్తి ఉంది. అది అవునంటే అది అవునవుతుంది, అది కాదంటే అది కాకుండా పోతుంది. అమ్మా నాన్న, బిడ్డల్ని క్షేపించు మాకు. వాళ్ళు చదువులో వెనకబడినా, ఒకవేళ నువ్వు ఆశించినటువంటి ప్రతిఫలం వాళ్ళు కనపరచలేకపోయినా వారిని పొద్దస్తమాను నిందించే ప్రయత్నం చేయొద్దు. వారి కోసం ప్రభు దగ్గరికి వెళ్ళు, కన్నీటితో ప్రార్థన చేయి. ప్రభు ఖచ్చితంగా వారికి ఏమిస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు.